హాయ్ అండి, వెల్కమ్ మై ఛానల్. ఇట్స్ మీ లక్కీ కామాక్షి. ఈరోజు మనం క్యారెట్ హల్వా చేయబోతున్నాం. క్యారెట్ని తురుముకోవాలంటే చాలా కష్టం అవుతుంది కాబట్టి ఇప్పుడు మనము మిక్సీకి పడదాం. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇట్లా అన్నీ ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ మిక్సీ పడదాం. ఇట్లా మిక్సీ పట్టేసి ఇట్లాంటి మళ్ళీ ఇంకా పొలుకులు మళ్ళీ మిగతావి మిక్సీకి పెడతాం. ఇలా అంతా తురిమేసి మిక్సీ పట్టేసి క్యారెట్ తురుములాగా ఏవైనా సన్న సన్న పీసులు ఉంటాయి అవన్నీ తీసేసి ఇలాంటివి ఇలా నేను కుక్కర్లో చేస్తున్నాను. మీరు గిన్నెలో అయినా చేసుకోవచ్చు. నేను నెయ్యి వేస్తున్నాను, 1 స్పూన్ నెయ్యి. త్రీ స్పూన్స్ నెయ్యి వేసాను. ఇప్పుడు క్యారెట్ తురిమేస్తున్నాను. ఇలా క్యారెట్ తురిమేసి సిమ్లో పెట్టి ఇలా అంతా బాగా కలపాలి. నెయ్యి వేసాం కాబట్టి బాగా కలపాలి. ఇలా కలుపుతూ సిమ్లోనే ఉంచుకోవాలి, లేదా అంటే మాడిపోతుంది. మనం ఇలాగే కలుపుతున్నప్పుడే మంచి స్మెల్ వస్తుంటుంది క్యారెట్ హల్వా. ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం కలిపిన తర్వాత నేను ఇక్కడ పాలు యాడ్ చేస్తున్నాను. ఇలా కలిపి సిమ్లోనే ఒక 5 మినిట్స్ ఉంచుదాం. ఇలా పాలు యాడ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చిందాకా మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు కుక్కరు విజిల్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. మూత తీసి చూసిన తర్వాత ఇలా మెత్తగా ఉడికింది. మీరు కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు. కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుందని నేను కుక్కర్లో చేస్తున్నాను. మీరు గిన్నెలో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకుని కొంతసేపు ఒక 5 మినిట్స్ ఉడికించాలి. దీంట్లోకి మనం ఇప్పుడు షుగర్ యాడ్ చేద్దాం. దీంట్లోకి నేను ఇక్కడ 1/2 kg క్యారెట్స్ తీసుకున్నాను కాబట్టి నేను 150 grams షుగర్ యాడ్ చేస్తున్నాను. మీకు ఇంకా కొంచెం షుగర్ కావాలంటే స్వీట్ కోసం ఇంకొంచెం కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా షుగర్ యాడ్ చేసి
ఇప్పుడు షుగర్ అంతా కరిగిద్దాం. కరిగిన తర్వాత ఇంకొంచెం ఇది చిక్కపడాలి. దీంట్లో పాల పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇలా పాల మీగడ అనేది కూడా వేసుకుంటే టేస్ట్ కొంచెం చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం చిక్కబడుద్దాం. చిక్కపడిన తర్వాత ఒక 5 minutes తర్వాత మళ్ళీ చూద్దాం. ఇలా చక్కెర వేసిన తర్వాత మనం 5 minutes తర్వాత ఇలా చూసిన తర్వాత కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఇలా అనుకొని ఇంకో 5 minutesకి మనము దించేద్దాం. ఇప్పుడు మనము జీడిపప్పుతో గార్నిష్ చేసాం. ఎమ్మీగా క్యారెట్ హల్వా రెడీ.